హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు గురువారము సాయిబాబా పూజ చేసుకుంటున్నానండి. సాయి 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 సర్వము సాయిమయమే. ప్రస్తుత ఆధ్యాత్మిక లోకంలో సాయి నామమే సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది. సాయీశ్వరుని గురించి తెలియని వారెవరూ ఉండరు. సాయీశ్వరుడు అంతగా భక్తుల హృదయాంతరాలలో స్థిరంగా ఉండటానికి కారణం ఆయన భక్తులను బ్రోచే విధానమే. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమే సాయీశ్వరుడు. శ్రీ సాయి భక్తులపై చూపే ప్రేమ కరుణ అపారమైనవి. సాయి అంటే మనము ఓయి అని బదులిచ్చే సాయీశ్వరుడు భక్తుల పాలిట కల్పతరువే. భగవత్స్వరూపుడైన శ్రీ సాయినాథుని మహత్యము తెలియని వారెవరు ఉంటారు? ఎన్ని విధాలుగానో ఊహ కందని రీతిలో కాపాడిన కరుణామూర్తి శ్రీ సాయినాథుడే. కలియుగంలో భక్తుల బాధలను బాపే భగవంతుడు శ్రీ సాయి. భక్తి శ్రద్ధలతో శ్రీ సాయినాథుణ్ణి ధ్యానిస్తే భక్తులు కోరకుండానే వారి మనోభిష్టాలను తీర్చగల కరుణామయుడు ఆయన. శ్రద్ధగా స్మరించినంత మాత్రమునే భక్తులకు అభయ హస్తము ఇస్తాడు. ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తాడో ఆ భక్తుణ్ణి ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. సర్వ విధాల శ్రీ సాయినాథుడు ఆ భక్తుణ్ణి ఆదుకుంటూనే ఉంటా అనడంలో సందేహము లేదు. సర్వశరణాగతుడైన భక్తుడు ముందుగా చేయవలసింది ఆపై భక్తులను ఆయన చూసుకుంటాడు. ఆ సాయీశ్వరుడే భక్తుల అభిష్టాల మేరకు వారు కోరుకున్న రీతిలో దర్శనమిచ్చి వారిని కడతేర్చే భగవంతుడు ఆయన. కరుణ, ఆప్యాయత, అనురాగము, మతరహిత కులరహిత ఆధ్యాత్మిక బోధనాలే సర్వలకు శిరోధారం. భక్తి శ్రద్ధలతో శ్రీ సాయినాథుణ్ణి ధ్యానిస్తే భక్తులు కోరకుండానే వారి మనోభిష్టాలను